ఖండం 7వ అధ్యాయము 11వ వచనము. మహాగాధ జలముల ఓటలన్నీయు ఆ దినమందే విడబడెను, అంటే విడిచిపెట్టబడ్డాయి అన్నమాట. దేవుడు ఆ ఓటలన్నిటిని వదిలారు అని మీనింగు. మహా అగాధ జలముల ఓటలన్నీయు ఆ దినమందే విడబడెను, ఆకాశపు తూములు విప్పబడెను, 40 పగళ్ళును 40 రాత్రులను ప్రచండ వర్షము భూమి మీద కురిసెను. ఈ విధంగా కురిసినప్పుడు ఆ వాటర్ బాగా ఎక్కువైపోయి భూమి మీద నేల మీద తేలి ప్రయాణం చేసిందంట. ప్రయాణం చేసి 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 చివరికి అరారాతు పర్వతము అనేటటువంటి పర్వతం మీదకి వెళ్ళి ఆగింది. ఆ తర్వాత మనుషులు భూమిని దేవుడు ఎండబెట్టిన తర్వాత బయటికి రావటం అనేది జరిగిందనమాట. ఆ హిస్టారికల్ ప్లేస్ ఇప్పటికీ ఉంది. చాలామంది ప్రజలు వెళ్ళి దాన్ని చూస్తూ ఉన్నారు.